పల్నాడు జిల్లా రామకృష్ణాపురంలో పీఎం కేంద్రీయ విద్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొని పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో విజేతగా నిలిచిన విద్యార్థులకు కలెక్టర్ కృతికా శుక్లా బహుమతులు అందించారు. Our student Master Shlok Gupta has brought laurels to our Vidyalaya by securing 3rd position at national level competition organized by All India Glass Manufacturers Association. Now I request our principals and Honorable Collector Ma'am to present. And one small more gift, ma'am. Give a big round of applause again. And thank you so much, ma'am. We are వ్యాప్తంగా చేస్తున్నాము. దాని భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్ ఈ రోజు కేవీ సత్తెనపల్లిలో పెట్టడం జరిగింది. 450 చెట్లు నాటడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రతి ఇండిపెండెన్స్ డే ఆ ఒక్క రోజే మాత్రమే కాకుండా వారం మొత్తం మన ప్యాట్రియాటిక్ స్పిరిట్ ని ఫర్వర్ ని చివరి లెవెల్ వరకు ముఖ్యంగా పిల్లల వరకు తీసుకువెళ్ళడానికి హరిఘర్ తిరంగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ప్రతి ఒక్క ఇల్లు మీద ఆ తిరంగా వాయిస్ టైటెడ్ గా చూసుకోవాలి. మీ ఇల్లు మీద పెట్టారా? అందరూ పెట్టారా లేదా? ఎవరు డిజైన్ చేశారు ఈ తిరంగా తెలుసా? ఎవరు చేశారు? ఎస్, వెరీ గుడ్. అది మనకి గర్వకారణం. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్. అసలు ఈ ఇండిపెండెన్స్ కోసం ఎన్ని సంవత్సరాలు మన ఫ్రీడమ్ ఫైటర్స్ పని చేశారు. మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, రెబల్స్ భగత్ సింగ్ గారు, మన రాష్ట్రంలోనే ఎంతో మంది, పల్నాడు నుంచి ఎంతో మంది దీనికోసం కృషి చేశారు. దాన్ని మనం గుర్తు పెట్టాలి. ఆ స్పిరిట్ ని ముందుగా తీసుకువెళ్ళాలి. వాళ్ళు దేనికోసం పని చేశారు? మన భారతదేశం ఇండిపెండెన్స్ తీసుకొని సొంతంగా ఈ ప్రపంచం మొత్తంలో మంచి దేశంగా నిలబడాలి. దానికోసం వ్యాప్తంగా చేస్తున్నాము. దాని భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్ ఈ రోజు కేవీ సత్తెనపల్లిలో పెట్టడం జరిగింది. 450 చెట్లు